టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ సిమ్రాన్ దాదాపు అగ్ర హీరోలందరి సరసన నటించి మెప్పించింది. తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ, కన్నడ భాషల్లోనూ ఆమె అనేక చిత్రాల్లో నటించింది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో జోడీ కట్టి అప్పట్లో గ్లామర్ రోల్స్ తో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటించింది. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీస్ సూపర్ స్టార్ బిరుదును సొంతం చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైంది సిమ్రాన్. కొంతకాలం చిత్రాలకు గ్యాప్ ఇచ్చిన సిమ్రాన్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది. పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్న సిమ్రాన్ మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటున్నారు. ఎప్పుడు ఫ్యామిలీ ఫోటోస్, వెకేషన్ వీడియోస్ షేర్ చేస్తుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిమ్రాన్ తన చెల్లిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఆ బాధ నుంచి ఎప్పటికీ బయటపడలేనని అన్నారు. మీ జీవితంలో కష్టమైన రోజుల గురించి అంటూ యాంకర్ అడగ్గా అది 2001 మా చెల్లెలు సూసైడ్ చేసుకున్న వార్త విని షాక్ అయ్యాను. అప్పుడే మా జీవితంలో చాలా కష్టమైన రోజులు. ఆ బాధను ఎప్పటికీ మర్చిపోలేము. కానీ నిజాన్ని ఒప్పుకోవాలి. ఆమె లేదని గుర్తు పెట్టుకొని ముందుకు సాగిపోవాలి. ప్రేమించిన వారి కోసం జీవితాన్ని ఎలా ఇచ్చేస్తారు? తల్లిదండ్రులు, సిస్టర్స్, బ్రదర్స్ గురించి అసలు ఆలోచించలేరా అంటూ సిమ్రాన్ ఎమోషనల్ అయ్యారు. సిమ్రాన్ కథానాయకిగా ఉన్న రోజుల్లోనే ఆమె చెల్లెలు మోనాల్ నవల్ తమిళ్లో వరుస సినిమాల్లో నటిస్తూ కథానాయకిగా రాణించింది. కెరియర్ ప్రారంభం రోజుల్లోనే తమిళ కొరియోగ్రాఫర్ తో ప్రేమలో పడింది. కానీ కొన్నాళ్లకు అతడు మోనాల్ ను దూరం పెట్టాడు. ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతో మోనాల్ చిన్న వయసులోనే సూసైడ్ చేసుకుంది. 2021 ఏప్రిల్ 14 చెన్నైలోని తన ఇంట్లో బల్వాన్ మరణానికి పాల్పడింది.